హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మీరు ఆల్రెడీ కెమెరాకు చిక్కిన మిస్టీరియస్ వీడియోస్ అని చాలా వీడియోస్ని చూసే ఉంటారు. మిస్టరీ టాపిక్స్ మీద మన వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇప్పుడు మీకోసం అలాంటి మరెన్నో కెమెరాకు చిక్కిన మిస్టీరియస్ వీడియోస్ను మీ ముందుకు తీసుకువచ్చేసాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి, అదే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్కి ఒక మోటివేషన్ లా ఉంటుంది. ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ శాన్ ఫ్రాన్సిస్కో సబ్వే స్టేషన్లో స్కేట్ బోర్డింగ్ వీడియో తీద్దామని ప్లాన్ చేసుకున్నారు. కానీ అక్కడ వారికి ఒక హారర్ మూవీ సీన్ ఎదురైంది. అక్కడ డస్ట్బిన్ వెనుక ఒక అమ్మాయి వింతగా ప్రవర్తిస్తూ ఉంది. చూస్తుంటే ఆమె లోపల ఏదో దెయ్యం దూరినట్లుగా ఉంది. వారికి వెంటనే అది సాధారణ విషయం కాదని, ఆమెలో దెయ్యం ఉందని అర్థమైపోయింది. ఆమె కదలికలు, ముఖంలో ఉన్న భయం అంతా ఒక పీడకలలాగా ఉంది. ఆమె వాళ్ళ వైపు పాకుతూ వచ్చింది. వెంటనే వారు అక్కడి నుంచి తమ ప్రాణాలని కాపాడుకోవడానికి పారిపోయారు. ఆమె కదలికలు, ప్రవర్తన ఏది కూడా మనిషిలాగా లేదు. అయితే ఆమెకు ఏమైంది అంటారు? సౌత్ ఆఫ్రికాలోని లింపోపోలో చాలా మంది ఒక వింత జీవిని చూశారు. అది మనిషి కుక్క కలిసినట్లుగా ఉందని, 4 కాళ్లపై నడుస్తుందని కొందరు చెప్పారు. ఇది ఆ ప్రాంతంలో చాలా మందిలో భయాన్ని కలిగించింది. ఒక వీడియోలో అది 4 కాళ్లపై నడుస్తూ కనిపించింది. ఆశ్చర్యకరంగా దానితో పాటు మరో 2 కుక్కలు కూడా ఉన్నాయి. అవి కూడా దానితో స్నేహంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలు చాలా సంవత్సరాలుగా వెతికినా కూడా ఈ వీడియో ఒక్కటే లభించింది. అసలు అది ఏమిటి? ఈ సాధారణ కుక్కలు ఆ జీవిని తమ గ్రూప్లోకి ఎందుకు చేర్చుకుంది? ఈ ప్రశ్నలన్నిటికీ ఇప్పటికీ సమాధానాలు లేవు. మీరు అనుకోకుండా ఫోటో తీస్తున్నప్పుడు మీ కెమెరాలో ఒక దెయ్యం కనిపిస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఒక రీసెర్చ్ టీంకు అలాంటి అనుభవమే ఎదురైంది. ఒక డెవిల్ వారి ముందు కనిపించింది. వారు షాక్తో అలాగే వణికిపోయారు. హారర్ సినిమాలు కూడా ఇంత భయంకరంగా ఉండవు. అడవిలో నిజంగా అలాంటి భయంకరమైనవి దాగి ఉన్నాయి అంటారా? మీరేమనుకుంటున్నారు? ఒక రాత్రి ఇద్దరు పోలీసులు ఖాళీగా ఉన్న రోడ్డుపై పాట్రోలింగ్ చేస్తున్నారు. వారికి ఎదురుగా భయానక దృశ్యం కనిపించింది. పొడవైన చేతులు, కాళ్ళు ఉన్న వింత ఆకారం నేలపై పడుకుని ఉన్న ఒక వ్యక్తిపై కూర్చుని ఉంది. దాని కదలికలు చాలా స్లోగా ఉన్నాయి. అది మనిషి కాదు, జంతువు కూడా కాదు. ఆ పోలీసులు వెంటనే కారును వెనక్కి తిప్పి అక్కడి నుంచి పారిపోయారు. ఆ చీకట్లో దాగి ఉన్న ఆ జీవిని ఎదుర్కొనేందుకు పోలీసులు కూడా సిద్ధంగా లేరు. అది అతీంద్రియ శక్తి లేక మనిషికి అర్థం కాని ఏదైనా విషయమా? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు దొరకలేదు. ఒక ఫిషర్మ్యాన్ సాయంత్రం సరస్సు ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నీటిలో కూర్చుని ఉన్న ఒక నీడను చూశాడు. మొదట అతను సహాయం అవసరమైన వ్యక్తి అనుకుని ఫ్లాష్ లైట్ వేసి చూశాడు. కానీ అతను చూసిన దానికి ఒక్కసారిగా వణికిపోయాడు. మనిషి లాంటి ఆకారం దాని శరీరం నుంచి వింత లైట్ ని విడుదల చేస్తూ నెమ్మదిగా నీటిలో నుంచి పైకి లేచింది. దాని ముఖాన్ని సరిగ్గా చూడ్డానికి అతను ప్రయత్నించగా అంతా చీకటిగా కనిపించింది. అది ఏమిటి? మనిషా లేక మరో లోకం నుంచి వచ్చిన జీవా? అతను అక్కడి నుంచి పారిపోవడంతో ఈ ప్రశ్నకు సమాధానం తెలియలేదు. ఒక సాయంత్రం ఒక వ్యక్తి రోడ్డుపై నడుస్తున్నప్పుడు అతనికి ఎదురుగా ఒక పాడుబడిన ఇల్లు కనిపించింది. ఆ ఇంటి విండోస్ తెరిచి ఉన్నాయి. అతను ఆ ఇంటిలోకి చూస్తున్నప్పుడు ఒక పెద్ద భయంకరమైన ముఖం అతడిని చూస్తున్నట్లుగా కనిపించింది. ఆ కళ్ళు చాలా చల్లగా ఉన్నాయి. ఆ ముఖం ఏదో తెలుసు అన్నట్లుగా ఉంది. అతను తేరుకునే లోపే ఆ ముఖం మాయమైపోయింది. ఆ ఇల్లు ఖాళీగా లేదని, అది వింత జీవులకు నిలయంగా మారిందని కొందరు అనుమానిస్తున్నారు. మొదట ఇది మనిషి ఆకారంలో ఉన్న ఒక ప్లాస్టిక్ బొమ్మలా కనిపించింది. కానీ అది కదలడం మొదలుపెట్టింది. చైనాలో ఒక నది ఒడ్డున ఈ సంఘటన జరిగింది. అక్కడి వాళ్ళు దీనిని వీడియో కూడా తీశారు. ఒక వ్యక్తి ధైర్యంగా దాన్ని దగ్గరగా చూశాడు. అదేంటో అతనికి తెలియదు. కొందరు ఇది స్పాంజ్ తో చేసిన ఒక బొమ్మ అని, అది అట్రాక్షన్ కోసం చేశారని అన్నారు. కానీ చాలా మంది ఈ వాదనను నమ్మలేదు. ఇదేదో వింత జీవి అని కూడా కొందరు అన్నారు. అయితే దాన్ని చూడండి ఎంత వింతగా కదులుతూ ఉందో. మెక్సికోలోని ఒక హాస్పిటల్లో ఈ భయానక వీడియో తీయబడింది. సిబ్బంది సాధారణంగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక నల్లటి నీడ డోర్ బయట నుంచి వేగంగా వెళ్లడం వారు గమనించారు. కెమెరా పట్టుకున్న వ్యక్తి దానిని ఫాలో అయ్యి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాడు. అక్కడ మధ్యలో ఉన్న పరికరాలు ఎవరూ లేకపోయినా వాటంతట అవే కదలడం మొదలుపెట్టాయి. వారు గదిని చాలా జాగ్రత్తగా చెక్ చేశారు. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. ఆ డోర్లో కనిపించిన ఆ వింత నీడ మిస్టరీగా మిగిలిపోయింది. అక్కడ ఆపరేషన్ సమయంలో చనిపోయిన ఎవరో ఒక వ్యక్తి యొక్క ఆత్మ అయి అది ఉంటుందని అందరూ అన్నారు.
శ్మశాన వాటికలో ఒంటరిగా తిరగడం మంచి ఆలోచన కాదు. అయితే ఈ వ్యక్తికి 2024లో అలాంటి ఒక అనుభవం ఎదురైంది. అతను శ్మశాన వాటికలో నడుస్తూ ఉన్నప్పుడు అతని టార్చ్ లైట్ ఒక అమ్మాయిపై పడింది. ఆమె ఎర్రటి దుస్తులు ధరించి, ఆమె తలపై ఎర్రటి రంగు ఉంది. ఆమె కళ్ళు మనిషి కళ్ళులా లేవు. ఆమె ఒక స్టాచ్యూలా నిలబడి ఉంది. అతను వెనక్కి అడుగు వేసినప్పుడు చీకట్లో నుంచి ఏదో అతనిపైకి దూకింది. అయితే ఆ వీడియో అక్కడితో ఎండ్ అయిపోయింది. అయితే అది ఏంటి అని ఎవరు చెప్పలేకపోయారు. ఒక రాత్రి ఒక శ్మశానం నిజంగా చాలా స్కేరీగా మారిపోయింది. ఒక విలేజ్ పర్సన్ పోలీసులకు ఫోన్ చేసి శ్మశానం మూసేసిన కొంతమంది లోపల తిరుగుతున్నారని, శబ్దాలు వస్తున్నాయని చెప్పారు. పోలీసులు టీనేజ్ పిల్లలు అయి ఉంటారని ఎక్స్పెక్ట్ చేసి అక్కడికి వెళ్లారు. కానీ వాళ్ళు అక్కడ చూసింది చాలా షాకింగ్. పోలీసులు ఏమైందా అని వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేరు. కానీ బిగ్గరగా ఒక శబ్దం వచ్చింది. అదే ఇది. ఇక అంతే, ఆ పోలీసులు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఆ శబ్దాలు ఏంటో ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఒక లేట్ నైట్లో ఒక వ్యక్తి రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఒక మహిళను చూశాడు. అతను ఆమె వైపు చూసినప్పుడు ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా మనిషి కళ్ళలా కాకుండా వింతగా ఉండడం చూసి ఒక్కసారిగా అతను షాక్ అయ్యాడు. భయంతో అతను వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు. ఆ నల్లటి కళ్ళ విజువల్ అతని మైండ్లో అలాగే ఫిక్స్ అయిపోయింది. చివరికి ఆమె ఎవరో ఏంటో అతనికి ఇప్పటికీ తెలియలేదు. ఒక ఫ్యామిలీ వెకేషన్ ఒక భయంకరమైన ఎక్స్పీరియన్స్ గా మారిపోయింది. ఒక చిన్న అమ్మాయి హోటల్ రూమ్ లో కర్టెన్స్ తీసి బయట చూడాలి అనుకుంది. కానీ ఆమె చూసింది ఒక షాడో. అది నెమ్మదిగా విండో వైపు వస్తూ ఆమె వైపు చూస్తున్నప్పుడు ఆమె భయంతో గట్టిగా అరిచింది. రూమ్ లో వాతావరణం అంతా సడన్ గా టెన్షన్ గా మారిపోయింది. ఇక తర్వాత ఆ నీడ కనిపించకుండా పోయిన ఆ భయం ఇంకా అలాగే మిగిలిపోయింది. ఆ తర్వాత ఆ ఫ్యామిలీలో ఎవరూ కూడా ఆ హోటల్లోకి తిరిగి వెళ్ళలేదు. సౌదీ అరేబియాలో రాత్రి ప్యాట్రోలింగ్లో ఉన్న పోలీసులు ఒక వింత సంఘటనను చూశారు. వారు రోడ్డు మధ్యలో ఒక విచిత్రమైన భంగిమలో నిలబడి ఉన్న తెల్లటి దుస్తుల్లోని ఒక మహిళను చూశారు. వారు కారులో దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ రహస్యమైన రూపం వారి కారును ఫాలో చేయడం మొదలుపెట్టింది. అంటే వెంబడించడం మొదలుపెట్టింది. కొన్ని నిమిషాల చేసిన తర్వాత ఆ రూపం ఎలాంటి జాడ లేకుండా అదృశ్యమైపోయింది. ఒక సాధారణ ప్రశాంతమైన రాత్రి ఒక వింత సంఘటన ఎదురైంది. పోలీసులు సంఘటనా స్థలానికి త్వరగా చేరుకున్నారు. అక్కడ ఇద్దరు జోకర్లు కదలకుండా నిలబడి ఉన్నారు. పోలీసుల కారును చూసి కూడా వారు స్టాచ్యూ లాగానే అలాగే ఉన్నారు. తర్వాత పోలీసులు వాళ్ళను తరిమేశారు. అయితే అర్ధరాత్రి ఎవరైనా ఆ సీన్ను ఒక్కసారిగా చూస్తే ఖచ్చితంగా భయపడిపోతారు. పెళ్లి వేడుక అంటే ఆనందంతో నిండి ఉండాలి. కానీ ఇది ఒక భయానక సంఘటనగా మారింది. పెళ్లి కూతురు వేదికపై ఉన్నప్పుడు అకస్మాత్తుగా నేలపై పడిపోయి గట్టిగా అరిచింది. అంతకుముందు ఆమె పైకి చూసింది. ఆమె తన వైపు వస్తున్న ఆత్మను చూసా అని చెప్పింది. ఆమె భయంతో నేలపై పడిపోయింది. ఎవరు ఆమె చూసినది చూడలేదు. అప్పుడు అందరూ వేరే సైడ్ తిరుక్కుని ఉన్నారు. కానీ వీడియోలో ఆమె ఏదో చూస్తుందని క్లియర్గా కనిపిస్తోంది. అలా చూడడం వల్లే ఆమె భయపడిపోయి అలా కింద పడిపోయి అరుస్తూ ఉంది. పోర్చుగల్లోని ఒక డెజర్ట్లో ఒక డ్రోన్ ఈ భయానక సంఘటనను వీడియో తీసింది. ఇది వింత ఆకారంలో ఉన్న జంతువు లేదా గ్రహాంతరవాసి అయి ఉండొచ్చని అందరూ అంటున్నారు. 2016 ఆగస్టులో తీసిన ఈ వీడియోలో ఒక పెద్ద గూని మనిషి లాంటి జీవి నిర్మానుష్యమైన ఎడారిలో నడుస్తూ ఒక పొద వెనక్కు వెళ్ళింది. కొందరు దీనిని జాంబీ అని అంటే మరికొందరు ఏలియన్ అని అన్నారు. అయితే ఫ్రెండ్స్, దీన్ని చూసి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేసి చెప్పండి. ఒక డెలివరీ డ్రైవర్ తన పనిలో వెళ్తున్నప్పుడు ఒక వింత జీవి అతడికి అడ్డంగా వచ్చింది. అది తలకిందులుగా పాకుతూ ఉంది. దానికి మెరిసే కళ్ళు, తెలుపు రంగు డ్రెస్ ఉన్నాయి. అతను హారన్ కొట్టినా, లైట్లు వేసినా అది దారి ఇవ్వలేదు. చివరకు అతను వెనక్కి తిరిగి కొత్త దారిలో వెళ్ళవలసి వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇవ్వండి కెమెరాకు చిక్కిన కొన్ని మిస్టీరియస్ వీడియోస్. ఈ వీడియో మీకు నచ్చిందని నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి.